గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాజధాని అమరావతికి 15,000 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసింది. నవంబర్ 15 నాటికి ప్రక్రియ కొలిక్కి ఆ వెంటనే అడ్వాన్స్గా సిఆర్డీఏకి 3,750 కోట్లు రాజధాని అమరావతి నిర్మాణానికి పరుగులు పెట్టబోతోంది. ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండటంతో మరో నెలన్నరలోనే ఈ ప్రక్రియ కొలిక్కి రాబోతోంది. రాజ్యానికి 15,000 కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ అందింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా రుణం ఇస్తున్నాయి. మొత్తం 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సిఆర్డీఏకి అందబోతున్నాయి. రాజధానిలో మౌలిక వస్తువుల అభివృద్ధి, భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి, పరిపాలనా నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులని 49,000 కోట్ల ఖర్చు అవుతుందని సిఆర్డీఏ తాజాగా అంచనా వేసింది. 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండటంతో దానికి అనుగుణంగా సిఆర్డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రుణం మంజూరుకు సంప్రదింపులని వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ బృందం 3-4 దఫాలు రాజధానిలో పర్యటించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంకు, సిఆర్డీఏ అధికారులతో కీలక సమావేశం గురువారం జరగబోతోంది. నవంబర్ 8వ తేదీ తుది సమావేశం ఉంటుంది. అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగిస్తే అదే పూర్తయితే 15,000 కోట్లు మంజూరైనట్టే. ఆ వెంటనే మొత్తం రుణంలో 20% అంటే 3,750 కోట్లు అడ్వాన్స్గా తీసుకోవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇజ్రాయెల్ మీద ఇరాన్ బేకర్ దాడి, ఏకబిగిన 180 క్షిపణుల ప్రయోగం, టెల్ అవీవ్, జెరూసలేంకి తాకిన క్షిపణులు, ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్, అలా చేస్తే మరింత విరుచుకుపడతాం ఇరాన్, దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా, యుద్ధమంచున పశ్చిమాసియా, టెల్ అవీవ్లో 2 సాయుధుల దాడి, 6 మృతి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఒక్కసారిగా నిన్న రాత్రి మరొక యుద్ధం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఇది గగ్గోలెత్తిస్తున్నటువంటి అంశమని చెప్పాలి. భయాలే నిజమయ్యాయి. పశ్చిమాసియా నిప్పుల కుంపటైంది. ప్రాంతీయ యుద్ధం అంచు నిలబడింది. హెజ్బుల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్ మీద ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేం మీద మంగళవారం రాత్రి ఏకబిగిన 180 క్షిపణులను ప్రయోగించింది. చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని నగరాలను తాగాయి. ప్రాణనష్ట వివరాలు తెలియనప్పటికీ తమ వైపు కొద్ది మందే గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బుల్లా హెజ్బుల్లా మీద ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్లో బోతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణుల ప్రయోగం మొదలైంది. టెల్ అవీవ్లో, జెరూసలేం సమీపంలో వరుసగా బాంబు పేలుళ్లు వినిపించినాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్లోకి ప్రవేశించాయి. ఈ దాడుల గురించి తమ అంతర్జాతీయ భాగస్వాములకు ఇరాన్ సమాచారం ఇచ్చింది. 10 సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను వాడినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం తమ తొలి దెబ్బేనని, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు దిద్దే తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఇరాన్ క్షిపణులతో బెంబేలెత్తిన ఇజ్రాయెలీలు బాంబు షెల్టర్లోకి వెళ్లి తలదాచుకున్నారు. దేశమంతటా సైరన్ల మోత మోగింది. టీవీ ఛానళ్లు, మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇరాన్ క్షిపణులను కూల్చారని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తమ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ దాడులకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఇరాన్ మీద విరుచుకుపడతామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఈ పోరు విస్తరించి ప్రాంతీయ యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్లోని జఫ్ఫాలో 2 సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా 6 ఇజ్రాయెలీలు చనిపోయారు. 10 సంఖ్యలో ప్రజలు గాయపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే పరిమిత స్థానిక ఆపరేషన్ అంటే హెజ్బుల్లా లక్ష్యాల మీద ఇజ్రాయెల్ గురిపెట్టింది. ముఖ్యంగా తమ సరిహద్దుకు చేరువుగా ఉన్న గ్రామాల మీద విరుచుకుపడింది. ఉత్తర ఇజ్రాయెల్లో స్థానికులకు తక్షణ ముప్పించి ఉన్న దృష్ట్యా ఇలా చేయక తప్పడం లేదని సమర్థించుకుంది. హెజ్బుల్లా మాత్రం దాడుల వార్తలను తోసిపుచ్చింది. ఆ గ్రూప్ మహమ్మద్ అఫీఫీ మాట్లాడుతూ ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్లోకి ప్రవేశించాయనేది అవాస్తవం అని చెప్పారు. శత్రువులతో నేరుగా పోరాడేందుకు తమ ఫైటర్స్ సిద్ధంగా ఉన్నారని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కాలినడకన తిరుమలకి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నేడు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రాయశ్చిత్త దీక్ష విరమణ. అలిపిరి కాలినడక మార్గంలో కొండపైకి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రహదారుల మధ్యలో ఏ మత నిర్మాణము ఉండొద్దు, ప్రజా ప్రయోజనాలే సర్వోన్నతం, కట్టడాల కూల్చివేతపై దేశమంతటికి మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదల ముఖాల్లో ఆనందమే లక్ష్యం అంటూ పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే వరద సాయంగా రాష్ట్ర విపత్తు నిధికి 1,036 కోట్లు విడుదల చేసిన కేంద్ర నివేదికల అధ్యయనం తర్వాత అదనపు సాయం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర విపత్తు స్పందన నిధి 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్రం తన వాటాగా 1,036 కోట్లు విడుదల చేసింది. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు వీలుగా ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఎక్స్లో హైలైట్ చేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు. అయితే కల్తీ నెయ్యిపై సిట్ దర్యాప్తు తాత్కాలిక నిలిపివేత. డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి. కల్తీ నెయ్యి ఘటనపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ నెల 3వ తేదీ వరకు దర్యాప్తు ఆపాలని సుప్రీంకోర్టు కౌన్సిల్ నుంచి తమకు సమాచారం అందిందని డీజీపీ పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి మధ్యప్రాచ్యంలో యుద్ధబేరి, ఇజ్రాయెల్పై ఇరాన్ భారీ దాడులు,
వందలాది బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ల ప్రయోగం, టెల్ అవీవ్ జెరూసలేంలో విధ్వంసం, జనం కకావెకలు, బంకర్ల దిశగా పరుగులు, హనియా నస్రల్లా మృతికి ప్రతీకారం, ఇది ఆరంభం మాత్రమేనని ఇరాన్ ప్రకటన, జోర్డాన్ రాజధాని అమ్మాన్పైకి మిస్సైళ్లు, భారీ మూల్యం తప్పదన్న అమెరికా. జోర్డాన్ రాజధాని అమ్మాన్పైకి మిస్సైళ్లు, భారీ మూల్యం తప్పదన్న అమెరికా. ఇజ్రాయెల్కి దన్నుగా నిలుస్తాం బైడెన్. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే జాతిపిత జయంతి రోజున సర్కారు కనుక తప్ప తాగండిక, ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడల బార్లు, రాష్ట్రాలకు బాబు బ్రాండ్ మద్యం దంద, దసరా నుంచి దోపిడీకి తలుపులు తెరిచిన సర్కార్ పెద్దలు, ప్రైవేట్ మద్యం దుకాణాల ముసుగులో దండుకునేందుకు స్కెచ్. టీడీపీ మద్యం సిండికేట్కి అనుకూలంగా కథ నడిపిన ప్రభుత్వం, మద్యం దుకాణాలు, స్మార్ట్ అవుట్లెట్ల సంఖ్య పెంపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కింగ్ కర్తవ్యం అంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో చంద్రబాబు అంతర్మదనం. ఈ వ్యవహారంలో బాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేననే భావన బలంగా ప్రజల్లోకి. నష్ట నివారణలో భాగంగా సుప్రీంకోర్టును తప్పుబట్టేలా పురంధేశ్వరి వ్యాఖ్యలు. గత 5 ఏళ్లలో దేవాలయాల్లో జరిగిన ఘటనపై దీక్ష చేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్. ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందే వికటించిందని తప్పు మీద తప్పు చేశామని టీడీపీ సీనియర్ల ఆందోళన. ఆ నెయ్యి అసలు వాడనే లేదని ముందు నుంచి చెప్తున్నా సీఎం పట్టించుకోలేదని సన్నిహితుల వద్ద టీటీడీ ఈవో ఆవేదన. తనతోనూ అబద్ధాలు చెప్పించారంటూ నిర్వేదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన జంతు కొవ్వు ప్రకటనను సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించడం, దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా హెచ్చరించిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు గప్చుప్పయ్యాయి. అసలు వాడని కల్తీ నెయ్యిని వాడినట్టుగా చిత్రీకరించి తమ అధినాయకత్వం తప్పు మీద తప్పు చేసిందనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతుంది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ప్రాథమిక ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లడ్డూలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలనే విషయం ప్రజల్లో మరింత బలపడుతోందని టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. నష్ట నివారణ చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుబట్టేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడిన ఫలితం లేదని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఇదొక్కటే కాకుండా గత 5 ఏళ్లలో తిరుమల, ఇతర దేవాలయాల్లో జరిగినటువంటి ఘటనల మీద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానంటూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలను ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు విసిరిన పాచిక పారకపోగా మైనార్టీలను పార్టీకి మరింత దూరం చేసిందని టీడీపీ సీనియర్ నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో అధినాయకత్వం అత్యుత్సాహమే కొంపముంచిందనే అభిప్రాయం టీడీపీ శ్రేణులు వ్యక్తం అవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పరిహారం పంపిణీ అస్తవ్యస్తం, బుడమేరు వరద బాధితులకు అందని సాయం, గుర్తింపులో వివక్ష, చాలామందికి సగానికి పైగా సాయం కోత, ఎన్యుమరేషన్లోనూ తీవ్రమైన లోపాలు, స్థానిక పరిస్థితులు తెలియక నష్టం అంచనాలు తేడాలు, ఇళ్ళు, వస్తువులు, వాహనాలన్నీ దెబ్బతిన్నా కొన్ని మాత్రమే నమోదు, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతే ఫస్ట్ ఫ్లోర్ అని ధృవీకరణ, బాధితులు సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న ఫలితం శూన్యం. 2.68 లక్షల కుటుంబాలు నీట మునిగితే 78,000 కుటుంబాలే గుర్తింపు, 400 కోట్లకు పైగా విరాళాలు వస్తే ఇచ్చింది మాత్రం 202 కోట్లే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు లేదు అంటూ అన్నదాతలపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు. కుక్కలకున్న విశ్వాసం కూడా రైతులకు లేదని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దారుణ వ్యాఖ్యలు చేశారు. తాను వారి కోసం ఎంతో కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళు తనకు మద్దతుగా నిలవట్లేదన్నారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాత్రి దీక్ష బట్టి మంగళవారం తిరువూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడి తన సొంత డబ్బు కోట్లాది రూపాయలు పలువురు వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశానన్నారు. సాగునీటి కాలువల్లో పూడికి తీతకు లక్షలాది రూపాయలు వెచ్చించానని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనకు రైతు సంఘాలు సన్నద్ధమవుతున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తాగుడు మాన్పించాలి అంటూ కర్నూలు జిల్లాలో పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు 10 రోజుల్లో నాణ్యమైన 99 రూపాయలకే క్వార్టర్ మద్యం, ఐవీఆర్ఎస్ ద్వారా ఉద్యోగుల పనితీరుపై త్వరలో సర్వే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డాక్టర్ కళ విలవిల అంటూ కొత్త వైద్య కళాశాలను అడ్డుకున్న సర్కార్, భారీగా నష్టపోయిన ఏపీ విద్యార్థులు. ఈ ఒక్కేడాది 700 సీట్లు పోగొట్టిన బాబు ప్రభుత్వం. తెలంగాణతో పోలిస్తే కన్వీనర్ కోటా సీట్లలో ఏపీలో భారీ వ్యత్యాసం. అక్కడ తొలి విడత కౌన్సిలింగ్లో ఎస్సీ కేటగిరీలో 446 మార్కులకి సీటు, అదే ఏపీలో 520 వద్ద ఆగిపోయిన వైనం. తెలంగాణలో బీసీఏ విభాగంలో 437 మార్కులకు సీటు, ఏపీలో 568కే స్టాప్. పొరుగు రాష్ట్రంలో పోటీకి తగ్గట్టుగా సీట్లు పెరగడంతో విద్యార్థులకు మేలన్నటువంటి వార్త హైలైట్ చేశారు. అయితే రాష్ట్రంలో 3 ఏళ్లుగా చలి తక్కువే. 2019లో సగటున ఒక్కరోజే అత్యంత చలి, 2020లో 6 రోజులు అదే అత్యధిక ఉష్ణోగ్రతలు, సగటున 16 రోజుల పాటు 2014లో నమోదు. ఆ తర్వాత 2023లో 15 రోజులు, 2020లో కేవలం 3 రోజులు, 2021లో 4 రోజులు, 2022లో 5 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక 2024 వెల్లడన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి సూపర్ 6 అమలు చేస్తాం, ప్రతి హామీ నెరవేర్చి తీరుతాం బాబు. ఇప్పటికే మెగా డిఎస్సీ వేశాం, డిసెంబర్లో పరీక్షలు వెంటనే భర్తీ, పింఛన్ 4,000కు పెంచాం, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు, 175 అన్న క్యాంటీన్లు పెట్టాం, పేదల జీవితాల్లో వెలిగే నా సంకల్పం. కర్నూలు జిల్లా పుచ్చకాయల మడ గ్రామంలో తలారి గంగమ్మకి పింఛన్ అందజేస్తున్నటువంటి చంద్రబాబు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్న జగన్ పాలనలో విధ్వంసం, 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు, దానికి వడ్డీ 1,00,000 కోట్లు అవుతుంది.
ఖజానాలు చిల్లిగా లేకుండా మొత్తం దోచుకెళ్లాడు, అందుకే ఎస్కోబార్ అంటున్నా. ఆయన హయాంలో ఉద్యోగులకి జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు, ఇప్పుడు 1వ తేదీన ఇస్తున్నాం. గోదావరి పెన్నా అనుసంధానంతో రాయలసీమ సస్యశ్యామలం అంటూ సీఎం స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. అలాగే కాలినడకన కొండకు పవన్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మరోవైపు సిట్కి బ్రేక్ అన్నటువంటి వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం, 3 గంటలకు పైగా 400కు పైగా బాలిస్టిక్ క్షిపణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చట్టం మార్చి చుట్టేశారు అంటూ అడ్డగోలుగా అస్సైడ్ భూదోపిడి, 1.12 లక్షల ఎకరాలు హాంఫర్ట్, అత్యధికంగా జగన్ సొంత జిల్లా కడపలో అన్నదాతలకు న్యాయం పేరిట వైసీపీ హయాంలో నైవంచన, జీవో 596కి విరుద్ధంగా హక్కులు, ఇష్టానుసారంగా భూములు ఫ్రీ హోల్డ్, వెలుగులోకి జగన్ సర్కార్ దారుణాలు, రెవెన్యూ శాఖ పునఃపరిశీలనలో వెళ్లాడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇళ్లపై పెనుభారం అంటూ 8,113 కోట్లతో గృహ వినియోగదారులపై భారం 2,191 కోట్లు. 2022 సెప్టెంబర్లో ఈఆర్సీకి డిస్కమ్ నివేదిక, కరోనాపేట నాడు అధిక ధరకు విద్యుత్ కొనుగోలు వద్దన్న నాడు పీపీఎల్ రద్దు, హైకోర్టు మొట్టికాయలు. సౌర పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఇవ్వడానికి అప్పట్లో 9,000 కోట్ల రుణం ఇచ్చిన డిస్కంలో అయినా సర్దుపోటు ప్రతిపాదన ప్రస్తుత ప్రభుత్వాన్నేనంటూ నీలికూలి మీడియా ప్రచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. అంటే కరెంట్ ఛార్జీలు అయితే పెంచబోతున్నారు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి అది జగన్ వైఫల్యమే అని చెప్పడం కోసం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నీలి కూలి మీడియా అయితే మరి వీళ్ళు ఏమనాలి, నీచ మీడియా లేకపోతే నికృష్ట మీడియా అనాలా అంటే తెలియదు. ఎదుటి మీడియాని మీద మాత్రం దుర్భాషలాడుతూ తమ మీడియా కరెక్ట్ అని చెప్పుకునేటటువంటి ప్రయత్నంలో బూతులు మాట్లాడుకోవడం లేకపోతే దుర్భాషలాడటం అన్నటువంటిది అలవాటైపోయింది. అందులో భాగంగా ఇది నడుస్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే టీడీపీ ఆఫీస్పై దాడులు కేసులో నందిగం ఫోన్ కీలకం, ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఇవ్వడం లేదు. హైకోర్టుకి పోలీసుల నివేదన, బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం, పోలీసుల తరపు సీనియర్ న్యాయవాదులు వెల్లడి, ముగిసిన వాదనలో ఎల్లుండి నిర్ణయం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై మోకదాడి కేసులో నిందితులు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, వైసీపీ సానుభూతి బోర్డు అవుతు శ్రీనివాసరెడ్డి దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్లపైన మంగళవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగిన ఇరుపక్షాల వాదనలు ముగియడంతో శుక్రవారం నిర్ణయం వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 5 నెలల్లో పోలీసుల నియామకాలు, వైసీపీ ప్రభుత్వం ఆపేసిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియ తాము 5 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. హోంగార్డులకి రిజర్వేషన్, న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి శారీరక సామర్థ్య పరీక్షలు 5 నెలల్లో పూర్తి చేయబోతున్నట్టు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 48 గంటల్లోనే సొమ్ము జమ, ధాన్యం సేకరణకు సర్కార్ సన్నద్ధం, ఖరీఫ్లో 37 లక్షల టన్నుల కొనుగోళ్లే లక్ష్యం, కామన్ వెరైటీకి 2,300, గ్రేడ్ ఏకి 2,320, గత సర్కార్లో 21 రోజులు 2 నెలలు దాటినా పడని సొమ్ము అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.